హాయ్ అండి. వెయిట్ లాస్ జర్నీ సీరీస్‌లో నేను డిజైన్ చేసుకున్న మై హైబ్రిడ్ డైట్ ప్లాన్‌లో భాగంగా మనం టోటల్ 5 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నామండి. సో, ఈ రోజు సిక్స్త్ ఎపిసోడ్ వచ్చేసరికి మై హెల్త్ బెనిఫిట్స్. ప్రీవియస్‌గా 5 ఎపిసోడ్స్ అనేవి ఎవరైనా గాని మిస్ అయితే ఒక్కసారి వెళ్లి వాచ్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడూ చెప్పేదేనండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ఒక డాక్టర్‌ని కాదు, అలాగే ఒక డైటీషియన్ కాదు, అలాగే ఒక న్యూట్రిషనిస్ట్‌ని కూడా కాదు. ఈ 2½ ఇయర్స్ కూడాని నేను ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, అలాగే ఎలాంటి మెడిసిన్ వాడకుండా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా నేను వెయిట్ అనేది అలాగే నాకున్న డయాబెటిస్ అనేది నేను తగ్గించుకున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూ‌డి వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. సో ఈ వీడియోలో నాకు జనరేట్ అయిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది కంప్లీట్ గా నేను మీకు షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడు ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేవి నేను 2 కింద డివైడ్ చేస్తానండి. ఒకటి మేజర్ హెల్త్ బెనిఫిట్స్, 2 మైనర్ హెల్త్ బెనిఫిట్స్. సో ఇక్కడ మేజర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి, మైనర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి? మేజర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే నేను పాస్ట్ లో చాలా సివియర్ గా ఫేస్ చేసిన అన్ని కూడా మేజర్ హెల్త్ బెనిఫిట్స్ కింద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మైనర్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి నేను వాటి వల్ల సివియర్ హెల్త్ కండిషన్స్ అని ఫేస్ చేయలేదు, కానీ అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేజర్ హెల్త్ బెనిఫిట్ లో నేను ఫస్ట్ చెప్పబోయేది వెయిట్ లాస్ రిడక్షన్ గురించి అండి. ప్రీవియస్ గా డైట్ స్టార్ట్ చేసే ముందు నా బాడీ వెయిట్ అనేది 85 కేజెస్ ఉండేది. ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేశానో విత్ ఇన్ 5 మంత్స్ లో నేను 70 కేజెస్ అనేది వచ్చేసాను. అంటే 15 కేజెస్ అనేది నేను రిడక్షన్ అయ్యాను. సో ఇది నా ఫస్ట్ స్టెప్ అండి. నా సెకండ్ మేజర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి డయాబెటిస్ రివర్సల్. బిఫోర్ డైట్ వచ్చేసరికి నా హెచ్బిఎన్సి లెవెల్స్ అనేవి 7.5 కి ఉండేవి. ఆఫ్టర్ డైట్ వచ్చేసరికి నా హెచ్బిఎన్సి లెవెల్స్ అనేవి 5.7 కి తగ్గిపోయినాయి. సో ఇది 5.7 రావడానికి నాకైతే మాత్రం 1 ఇయర్ టైం పట్టిందండి. ఎందుకంటే హెచ్బిఎన్సి అనేది 3 మంత్స్ యావరేజ్ కాబట్టి ఇది కొంచెం నాకు టైం తీసుకుంది. సో థర్డ్ మేజర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి హార్ట్ కి సంబంధించింది. అంటే హార్ట్ లో నాకు సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ అనేది నేను అబ్జర్వ్ చేసేవాడినండి. అంటే సడన్ గా మనం ఎప్పుడైనా ఉయ్యాలు ఎక్కినప్పుడు పైకి వెళ్ళినప్పుడు మన గుండె జారిపోతున్నట్టు అని మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నాకు అలాగా కొంచెం ప్రెషరైజ్డ్ గా అనిపించేది. ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేశానో విత్ ఇన్ 5 మంత్స్ లో నాకు ఇది కూడా కంప్లీట్ గా పోయింది. అండ్ ఫోర్త్ మేజర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి గ్యాస్ట్రైటిస్ అండి. మిగతా వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే సివియర్ కండిషన్స్ ఫేస్ చేశాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పెట్రోల్ పోసి అగ్గిపోల గీసి అంటించేస్తే ఏ విధంగా అయితే బర్న్ అవుతుందో ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది నేను ఫీల్ అయ్యేవాడిని. అంటే చిన్న తేనుపు అనేది వచ్చేది. ఆ తేనుపు నుంచి పొట్టలో నుంచి అది లంగ్స్ వరకు పై దాకా ఇక్కడ దాకా వచ్చేసి ఆ మంట అనేది ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేదండి. సో అది చాలా సివియర్ కండిషన్ నేను ఫేస్ చేశాను. బట్ ఆఫ్టర్ అంటే డైట్ చేంజ్ చేసిన తర్వాత ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా నాకు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా దూరం అయిపోయింది. సో ఇవి నా మేజర్ హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇప్పుడు మైనర్ హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. సో మైనర్ హెల్త్ బెనిఫిట్ లో ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోబోయేది నా హెయిర్ ప్రాబ్లం గురించి. బిఫోర్ డైట్ అనేది నా హెయిర్ అనేది చాలా రఫ్ గా ఉండేది, చాలా డ్రై గా ఉండేది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ తర్వాత నాకు ఒక రోజు నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా అనిపించింది, అలాగే డ్రైనెస్ అనేది కంప్లీట్ గా పోయింది, అలాగే గ్రాడ్యువల్ గా హెయిర్ ఫాల్ అనేది కూడా మెల్లగా తగ్గుకుంటూ వచ్చేసిందండి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం షాంపూస్ మీద డిపెండ్ అవ్వడం కన్నా డైట్ మీద డిపెండ్ అయితే మనకి రిజల్ట్ అనేది చాలా లేట్ గా వస్తుంది, కానీ చాలా పర్ఫెక్ట్ గా పక్కాగా జనరేట్ అవుతుందండి హెయిర్ విషయంలో అయితే. అండ్ సెకండ్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి కంటి చూపు. సో కంటి చూపు అనేది నాకు మెరుగు అవ్వలేదు, ఎంత ఉన్నదో అంతే ఉంది. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఐ ఫ్లోటర్స్ అని కొంతమంది సఫర్ అవుతా ఉంటారు. ఐ ఫ్లోటర్స్ అంటే మనం కళ్ళు మూసుకున్నా సరే కళ్ళు తెరిచినా సరే బ్లాక్ డాట్స్ లాగా చిన్నగా మన కళ్ళ ముందు ఏదో బ్యాక్టీరియా వైరస్ లో ఏవైతే వెళ్ళిపోతాయో ఆ విధంగా ఏయో మూవ్ అవుతా అలా వెళ్ళిపోతా ఉంటాయండి. అది కొంతమందికి ఉంటది, కొంతమందికి ఉండదు. సో నాకైతే మాత్రం అది ఉంది. సో ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేశానో అది కూడా 1 ఇయర్ తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుకుంటూ వచ్చేసింది. సో ఇప్పుడు నాకు ఐ ఫ్లోటర్స్ అనేవి నా కళ్ళ ముందు అయితే నాకు కనిపించట్లేదు. సో థర్డ్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి వాట్స్ అంటే సూర్యుడికాయలు. కొంతమంది ఫేస్ మీద సూర్యుడికాయలు అనేవి ఉంటాయండి, వాట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నాకు ఆ వాట్స్ అనేవి వచ్చినాయి. సో బిఫోర్ డైట్ అనేది ఇవి చేత్తో పట్టుకుంటే నాకు దొరికి, కానీ ఆఫ్టర్ డైట్ తర్వాత నాకు తెలియకుండానే అవి చాలా చిన్నగా అయిపోయినాయి. ఒక రోజు చూసుకుంటే అవి నా చేతికి కూడా దొరకలేదు. సో ఆ విధంగా ఈ హెల్త్ బెనిఫిట్ అనేది కూడా నాకు వచ్చింది. సో నా ఫోర్త్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి నా యాక్టివ్నెస్ అండి. బిఫోర్ డైట్ అనేది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా బ్రెయిన్ అనేది చాలా డిమ్ గా, చాలా డల్ గా, అంత యాక్టివ్ గా ఉండేది కాదు. ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేసిన 5 మంత్స్ తర్వాత నేను వెయిట్ అనేది తగ్గిపోయానో అప్పుడు నా బ్రెయిన్ అనేది ఆ డిమ్నెస్, ఆ డల్నెస్ నుంచి కంప్లీట్ గా దూరం అయిపోయింది. అండ్ ఫిఫ్త్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి నా వాకింగ్. ఇది వరకు అంటే బిఫోర్ డైట్ 85 కేజెస్ తో నేను సఫర్ అవుతున్నప్పుడు నా వాకింగ్ అనేది చాలా స్లోగా ఉండేదండి. ఎప్పుడైతే నేను 70 కేజెస్ కి వచ్చేసానో నాకు తెలియకుండానే నా వాకింగ్ స్పీడ్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెరిగింది. అండ్ నెక్స్ట్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి చాలా మంది గోర్లు కింద చర్మం అనేది లెగిసిపోతా ఉంటది. అవి ఎప్పుడైతే మనం జేబులో చేతులు పెట్టుకున్నా లేకపోతే ఆ చేతులు దేనికన్నా టచ్ అయినా సరే ఆ చర్మం అనేది లెగిసిపోయి చాలా మంట అనేది క్రియేట్ అవుతా ఉంటది. సో అవి ఎప్పటికీ తగ్గవయి. బట్ నాకు డైట్ చేంజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 ఇయర్ లో మీరు చూడొచ్చండి,
ఎక్కడ కూడాని ఆ చర్మం అనేది లేదు. లెగిసిపోయలేదు. చాలా క్లియర్‌గా మొత్తం అంతా చాలా ప్లెయిన్‌గా ఉంది చూసారా? సో, ఈ విధంగా డైట్ మనం చేంజ్ చేస్తే మనకి ఇన్ని బెనిఫిట్స్ అనేవి వస్తాయి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి గోర్ల మీద నాకు డైట్ స్టార్ట్ చేయక ముందు లైన్స్ లాగా ఉండేయండి. ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ లైన్స్ కూడా నాకు పోయినాయి. అంటే లైన్స్ అంటే నాకు తెలిసి ఆ లైన్స్ ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనకి గోర్ల మీద చారలాగా ఏర్పడతాయి. అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటది. స్మూత్‌గా ఉండదు. నెయిల్ అనేది గోర్ అనేది స్మూత్‌గా ఉండదు. అక్కడక్కడ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తది. ఇలాగ అనుకున్నామంటే మనకి ఏదో స్పీడ్ బ్రేకర్ మధ్యలో అడ్డొచ్చినట్టు అనిపిస్తది. సో, నాకు డైట్ చేంజ్ చేసిన తర్వాత ఆ నెయిల్స్ మీద ఆ చారలు కూడా నాకు పోయినాయి. అండ్ నెక్స్ట్ మైనర్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసరికి బ్యాక్ మజిల్‌లో అప్పుడప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత అప్పుడప్పుడు ఒకసారి సూది పెట్టి పొడుస్తా ఉన్నట్టు అనిపిస్తది. అప్పుడు ఆ పెయిన్ వచ్చినప్పుడు మనకి ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. సో, ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేశానో ఆ పెయిన్ కూడా నాకు దూరం అయిపోయిందండి. సో, ఇవండి నా బాడీలో నేను గమనించిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి డైట్ చేంజ్ చేసిన తర్వాత. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా సహజ సిద్ధంగానే ఇవన్నీ కూడాని నాకు వచ్చినాయి. దయచేసి ముందు మీరు వైట్ రైస్‌ని, షుగర్‌ని అలాగే మైదా పిండిని దూరం పెట్టండి. కంప్లీట్‌గా దూరం పెట్టండి. తర్వాత దానంతట అయ్యే రిజల్ట్స్ అనేవి చాలా బాగా మీకు జనరేట్ అవుతాయి. సో, నేను అబ్జర్వ్ చేసిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి కంప్లీట్‌గా నేను మీతో షేర్ చేసుకున్నానండి. సో, ఈ వీడియో ఇంక నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అలాగే మై వెయిట్ లాస్ జర్నీ సీరీస్‌లో నేను డిజైన్ చేసుకున్న మై హైబ్రిడ్ డైట్ ప్లాన్‌లో భాగంగా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి ఫైనల్ కంక్లూజన్ అండి. ఇంక ఈ ఎపిసోడ్స్ అనేవి ఇంకా క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతోని. అలాగే ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని ఈ ఎపిసోడ్ గాని చూస్తున్నట్టయితే ప్రీవియస్‌గా ఇంకా 5 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయండి. సో, అందులో నేను నా డైట్ ఏ విధంగా తీసుకున్నాను, నా వెయిట్ ఏ విధంగా తగ్గించుకున్నాను, నా డయాబెటిస్ ఏ విధంగా రివర్స్ చేసుకున్నాను అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఎపిసోడ్స్‌లో ఉన్నాయండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పూర్తి ఎపిసోడ్స్ అనేవి కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.